ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండో విడత ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఓట్లు వేసేందుకు ఓటర్లు పోలింగ్ బూత్లకు క్యూ కడుతున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టంగా బందోబస్తు చేపట్టారు. మరోవైపు మద్యం, డబ్బుల పంపిణీ రాజకీయాలను ఓటర్లు వ్యతిరేకిస్తున్నారు. డబ్బులు, మద్యంతో రాజకీయాలు చేస్తే అభివృద్ధి ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. దీనిపై నల్గొండ నుంచి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లాలోని రమణపేటలో ఉన్నాం. రమణపేట దగ్గర చూడొచ్చు, తమ ఓటు హక్కును వినియోగించుకున్నందుకు పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓవరాల్గా ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూస్తే నల్గొండ జిల్లాకు వచ్చేటప్పటికి మిర్యాలగూడ సబ్ డివిజన్లోని 10 మండలాల్లో రెండవ విడత కొనసాగుతుంది. 282 గ్రామ పంచాయతీలకు గాను 2175 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 38 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా 241 సర్పంచ్ స్థానాలకు ఈరోజు 758 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక వార్డులకు వచ్చేటప్పటికి 2418 వార్డులకు ఉండగా 553 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 1839 వార్డులకు గాను ఈరోజు ఎన్నికలు జరగనున్నాయి. ఇక మాడుగులపల్లి మండలం ఇల్లుంద గ్రామానికి సంబంధించి సర్పంచ్ స్థానానికి హైకోర్టు ఆదేశాల మేరకు అక్కడ ఎన్నికలు నిలిచిపోయాయి. వార్డు సభ్యులకు కూడా యథావిధిగా పోలింగ్ జరుగుతుంది అక్కడ. ఇక త్రిపురారం మండలం అభంగాపురం గ్రామంలోని సర్పంచ్, అదేవిధంగా 3 వార్డులు ఎస్టీ రిజర్వేషన్ రావడం, అక్కడ ఎవరూ లేకపోవడంతో అక్కడ కూడా ఎవరు నామినేషన్ దాఖలు చేయలేదు. ఇక అనుమూల మండలం పేరూరులో నామినేషన్స్ దాఖలు చేయకపోవడంతో అక్కడ కూడా ఎన్నికలు నిలిచిపోయాయి. మిగతా గ్రామాల్లో కొనసాగుతున్నాయి. 30 గ్రామ పంచాయతీల్లోని సర్పంచులు, వార్డులు పూర్తిగా ఏకగ్రీవమైన పరిస్థితి నల్గొండ జిల్లాలో ఉంది. ఇక సమస్యాత్మక గ్రామాలు వచ్చేటప్పటికి 122 సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి. అక్కడ అదనపు పోలీసు బలగాలతో పాటు ఎప్పటికప్పుడు వెబ్ కెమెరాల ద్వారా, ప్రత్యేకంగా కూడా సీసీ కెమెరాల ద్వారా కూడా ప్రత్యేకంగా ఎన్నికలను మానిటరింగ్ చేస్తున్నారు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అదేవిధంగా ఎలక్షన్స్ ఆఫీసర్స్. ఇక యాదాద్రి జిల్లాకు వచ్చేటప్పటికి యాదాద్రి జిల్లాలోని భూదాం పోచంపల్లి, భువనగిరి, బీబీనగర్, రామన్నపేట, ఒలిగొండ మండలాల్లో గ్రామ పంచాయతీ రెండవ విడత ఎన్నికలు జరుగుతున్నాయి. 150 గ్రామ పంచాయతీలకు గాను 5 గ్రామ పంచాయతీ సర్పంచులు, అదేవిధంగా వార్డులు కూడా ఏకగ్రీవమయ్యాయి. మిగతా 140 సర్పంచ్ స్థానాల్లోనూ 388 అభ్యర్థులు భారీలో ఉన్నారు. ఇక 1332 వార్డులు ఉండగా 171 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 1161 వార్డులు ఈరోజు పోలింగ్ జరగనున్నది. మొత్తం కూడా 1161 వార్డుల్లోనూ 2821 మంది భారీలో ఉన్నారు. మొత్తం ఓటర్లు వచ్చేసి 2,27,116 మంది ఓటర్లు తమ ఓటును ఈరోజు వినియోగించుకోనున్నారు. ఈరోజు తెల్లవారుజామున మొత్తం కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గ్రామాల్లో పెద్ద ఎత్తున రైతులు ఉంటారు. వాళ్ళంతా కూడా తెల్లవారుజామున తమ ఓటును వినియోగించుకుని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సూర్యాపేట జిల్లాకు వచ్చేటప్పటికి కోదాడ నియోజకవర్గంలోని 6 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 120 గ్రామ పంచాయతీలకు గాను 21 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 99 గ్రామ పంచాయతీల్లో రెండో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం వార్డులు వచ్చేసి 1114 ఉండగా అందులో 232 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 882 వార్డులకు గాను ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓవరాల్ గా చూస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అటు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో పాటు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. సమస్యాత్మక గ్రామాలను ఎప్పటికప్పుడు అక్కడ తనిఖీ చేస్తున్నారు, ప్రత్యేకంగా కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఇక సూర్యాపేట జిల్లాకు వచ్చేటప్పటికి జిల్లా కలెక్టర్ తో పాటు అదేవిధంగా జిల్లా ఎస్పీ నరసింహన్ ప్రత్యేకంగా కూడా మానిటరింగ్ చేస్తున్నారు. యాదాద్రి జిల్లాకు వచ్చేటప్పటికి జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా అటు హనుమంతరావు ప్రత్యేకంగా కూడా పరిశీలిస్తున్నారు. ఇక ఎప్పటికప్పుడు అక్షయ్ కుమార్ యాదవ్ డీసీపీ కూడా ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా ఎక్కడ ఇప్పటివరకు అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ప్రత్యేకంగా ఏవైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో ప్రత్యేక మానిటరింగ్, అదనపు ఫోర్స్తో పాటు ఎప్పటికప్పుడు మాత్రం చూడడానికి సీసీ కెమెరాలు, వెబ్ కెమెరాల ద్వారా కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఇటీవల మొదటి విడతలో చిన్న కాపురతలో చిన్న ఇష్యూ అయింది. ఆ ఇష్యూని బేస్ చేసుకొని మళ్ళీ ఎప్పటికప్పుడు ఎవరైతే సిబ్బంది ఉంటారో ఎన్నికల సిబ్బందికి ప్రత్యేకంగా కూడా సీరియస్గా అధికార యంత్రాంగం వార్నింగ్ ఇచ్చింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా ఎన్నికల నిబంధనల ప్రకారమే పనిచేయాలని చెప్పేసి కూడా చెప్పుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇప్పటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో సెకండ్ విడత ఎన్నికలకు సంబంధించి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇంకా మధ్యాహ్నం తర్వాత 1 వరకే ఈ ఎన్నికలు ఉంటాయి. మధ్యాహ్నం తర్వాత మళ్ళీ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదట వార్డులకు, అదేవిధంగా సెకండ్ వచ్చేటప్పటికి సర్పంచ్కి స్థానాలు ఎవరైతే పోటీ ఉన్నారో అవైతే ఓట్ల మొత్తం లెక్కింపు కూడా కొనసాగనుంది. ఇప్పటి వరకు ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు ఎంత సీరియస్గా ప్రతి ఓటును కీలకంగా పరిగణిస్తున్నారో అధికార యంత్రాంగం కూడా ఈ ఎన్నికలను సజావుగా జరిగే విధంగా, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరిగే విధంగా అధికార యంత్రాంగం కూడా అంతే కసరత్తు చేస్తుంది, పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, భువన, యాదాద్రి జిల్లా.